ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రభగిరిపట్నం కొండను మింగేసిన అనకొండ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆరోపించారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి కృష్ణ మాట్లాడుతూ 10 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని దోచుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి నిత్యం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఇష్టానురాజ్యంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నాడన్నారు. కోర్టులో ఫైలు దొంగలించిన దొంగకి మా నాయకులను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినా సోమిరెడ్డిని ఏమీ చేయలేవన్నారు. కాకాని మాట్లాడే భాష నీచంగా ఉందని, వైసీపీ నాయకులే ఇలాంటి మాటలు చేదరించుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం నేతలను బెదిరిస్తే ఏమవుతుందో రాబోయే రోజుల్లో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఉప్పా భాస్కర్, జిల్లా చేనేత సెల్ అధ్యక్షులు సురేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణనే. మరి ఇటీవల చూస్తే మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో ప్రజలకు ఏం చేయాలి, అది చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇస్తున్నారో అవన్నీ కూడా నెరవేరుస్తున్నారో ఒక్కొక్కటిగా. అయితే మరి నిన్న మొన్న తోడేరు బుడబొక్కల రెడ్డి అంటే అందరికీ తెలుసు. ఈ తోడేరు బుడబొక్కల రెడ్డి ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన అక్రమాలు సర్వేపల్లి నియోజకవర్గంలో అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా. అయితే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయన్ని సీకొట్టి ఆయన మొహం మీద నీచంగా ఊసి మరి ఆయన ఇంటికి పంపించడం కూడా జరిగింది. ఘోరంగా ఓడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఘోరంగా ఎవరైతే ఈ తోడేరు బుడబొక్కలంటే ఘోరంగా ఓడిస్తే కూడా సిగ్గు శరం లేకుండా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి మీద, అదేవిధంగా చంద్రబాబు గారి మీద మా ముఖ్యమంత్రి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. ఈ జిల్లా ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈయన ఒక కోర్టులో ఒక కేసు ఫైలు దొంగతనం చేసినటువంటి ఒక గజి దొంగ అని చెప్పి జిల్లా మొత్తం కూడా తెలుసు. అదేవిధంగా ప్రభగిరిపట్నం అక్కడ 2 కొండలు ఉన్నాయి. ఆ కొండలు మొత్తం దోసేశారు, కొండలు మొత్తం ఎత్తేశారు. ఈయన కొండలో దోసిన అనకొండ అవి మింగేశాడు, కొండలన్నీ మింగేశాడు. ఆయన కొండలు మింగింది కాకుండా అక్కడ గుప్త నిధులు, ఆ గుప్త నిధుల కోసం కూడా అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిలో గుప్త నిధుల కోసం దాంట్లో నిధి అవన్నీ కూడా తవ్వేసి ఏదైతే గుడి మరి ఆ విగ్రహాలు కూడా తవ్వేసి అవన్నీ కూడా తీసుకుపోయి ఫారెస్ట్లో అడవిలో పడేశాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. దేవుళ్ళు కూడా వదలలేదు. ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు, ఆయన సంపాదించినట్టు ఎక్కడ కూడా లేదు. అలాంటి నాయకుడి మీద లేస్తే బుడబొక్కలలాగా బుడబుడబుడ అంట. నీ మాటలకి డూరు బెదిరిపోరు. నువ్వు చెప్పే మాటలకే ప్రెస్ ముందుకు వచ్చే రోజు ఏదో ఒకటి పెట్టడం, ఏదో ఒకటి ఇది చేయడం కాదు. నిరూపించు. ఏదైనా అక్కడ నిజంగా ముత్తుకూరులో మొన్న శ్మశానానికి తోలేరు కదా, నిరూపించు. మేము వస్తాం, మేము చూపిస్తాం. శ్మశానానికి తోలేరా, గ్రాములు అమ్ముకున్నాడా? నీలాగా నువ్వు దొంగ బుద్ధి కాబట్టి దొంగడికి దొంగ బుద్ధే కదా ఉంటుందా? అలాగే చంద్రబాబు నాయుడు కూడా అలాగే అనుకుంటేట. మరి మొన్న ప్రెస్ మీట్లో అక్కడ చెప్తున్నాడు, ఇసుకంతా ఆయన మీద కేసులు పెట్టేదానికి కావాలనేది చంద్రమోహన్ రెడ్డి వాళ్ళు కేసు కట్టిస్తున్నారు. దీని అంతా అక్కడ వచ్చేసి ఇరువురులో సూరాయపాలెం దగ్గర గతంలో పర్మిషన్ ఇచ్చారు. ఆయనే చెప్తారు, డీడీ
ఇచ్చాడు. మళ్ళీ దీనికోసం ఎంక్వైరీ చేసి దీని మీద ఏదో ఎంక్వైరీ చేయమంటే సురేష్ రెడ్డి మీద పేరు వరకు పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి మీద నా పేరు పెట్టలేదని చెప్పి మళ్ళా చంద్రమోహన్ రెడ్డి అడుగుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే కోర్టుకి వేస్తే డీడీని సస్పెండ్ చేస్తారని చెప్పి బెదిరిస్తున్నాడు. అంటే అందరూ చూస్తున్నాం కానీ నా మీద కేసు పెడితే కోర్టుకి వేస్తాను, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అని చెప్పి అంటే ఏనే ముందుగానే బెదిరిస్తున్నాడు. ఆల్రెడీ బెదిరింపులు చేసి మీ జీవానికి, మీ జగన్మోహన్ రెడ్డి జీవానికి ఐఏఎస్ఆర్ ఐపీఎస్లు కూడా ఈరోజు జైలు పాలవుతున్నారు, సస్పెండ్ అవుతున్నారు. శ్రీరామ జై రామ జై జై రామ. మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ డివిజన్, నెల్లూరు.